ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆవేశపూరితంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు ఫలితాలు ఇవ్వకపోగా పైపెచ్చు ఆయనకే బూమ్రంగ్ అవుతూ నవ్వుల పాలు కావడానికి కారణమవుతూ ఉన్నాయి. ఇంతకుముందు సీజ్ ద షిప్ వ్యవహారంలో బియ్యం రవాణా ఫైనల్గా వీళ్ళు సాధించింది శూన్యం. ఇప్పుడు థియేటర్లలో చర్యలు, థియేటర్లందరినీ కనుక రెగ్యులరైజ్ చేస్తాం ఏంటివేంటివో మొత్తం మీద అయితే చాలా పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉన్నారు. హడావిడి చెయ్యకముందు కూడా ఆయన సినిమా ఆపేయడానికి ఆ నలుగురు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే థియేటర్ల బంద్ అని, అసలు ఆయన పేరు మీదనే ప్రకటన రావడం ఆశ్చర్యానికి గురిచేసింది ఇటు సినీ అటు రాజకీయ వర్గాలను కూడా. ఆ నలుగురు అనబడి ఇప్పుడు అల్లు అరవింద్ నాకేం సంబంధం లేదని చెప్పి ఆయన బయటకు వచ్చి, తర్వాత దిల్ రాజు బయటకు వచ్చి అసలు ఈ మాట చెప్పిందే జనసేన నేత అని చెప్పి అతి సత్యనారాయణ అని చెప్పి రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరు చెప్పి ఏం చేయాలో జనసేనకు పాల్గొలే ఆ ఉప ముఖ్యమంత్రి ఇదేంట్రా బాబు మన దగ్గరకు వచ్చి అది చుట్టుకుంటుంది అని మొత్తం మీద అయితే ఆ వ్యక్తిని జనసేన నుంచి బయటకు పంపించారు. పంపించిన తర్వాత ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి దీనికి అందరికీ కర్త కర్మ క్రియ దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి, వాళ్ళను వదలకూడదు, వాళ్ళు కావాలనే జనసేన అధ్యక్షుడికి ఆ సినిమాకు వాళ్ళు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా వాళ్ళ ప్లానే అని చెప్పి ఆయన ఇంకేవో ఆధారాలను చూపెట్టుకుంటూ ఆయన మీడియాతో మాట్లాడారు. అండ్ ఇప్పుడు థియేటర్లలో సర్చెస్ అని, సోదాలని, ఇంకోటని ఫైనల్గా వీళ్ళు ఎవరైతే దిల్ రాజు చేతుల థియేటర్లు ఉన్నాయో, సురేష్ బాబు చేతుల థియేటర్లు ఉన్నాయో, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేతుల థియేటర్లు ఏమున్నాయో ఆ థియేటర్లలోకి సర్చెస్కి సోదాలకు వెళ్తూ ఉన్నారు. అండ్ సినిమా పరిశ్రమలో దిల్ రాజుని ఏమైనా కనుక టార్గెట్ చేస్తూ ఉన్నారా ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా అని ఒక అనుమానం అయితే స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ కూడా $1 మిలియన్ ప్రశ్న ఏంటి అంటే, ఈ హడావిడి ఫలితాన్ని ఇస్తుందా? ఈ ఉప ముఖ్యమంత్రి ఆవేశం ఫలితాన్ని ఇస్తుందా? ఇచ్చి ఎలాంటి ఫలితం ఇస్తుంది? ఇప్పుడు ఓన్లీ వీళ్ళు దిల్ రాజును టార్గెట్ చేయగలుగుతారా? ఎందుకంటే అందరికీ తెలుసు దిల్ రాజు చేతిలో చాలా థియేటర్స్ ఉంటాయి. ఆ నలుగురిలో నేను లేనన్నా ఇంకోటి ఎన్నన్నా కూడా సినిమా పరిశ్రమలకు సంబంధించి నిర్మాతల థియేటర్లు ఆయన డిస్ట్రిబ్యూటర్ చేస్తాడు, నిర్మాత. సో ఆయన చాలా కీలకం. ఆయనేమో రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా. మరి ఇప్పుడు దిల్ రాజు టార్గెట్గా ఈ థియేటర్లు సినిమా టార్గెట్ చేయగలుగుతారా? కష్టమే. పైపెచ్చు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పరిశ్రమలో ఆ నలుగురిలో దిల్ రాజు మరింత బలపడిండు అని చెప్పే చిత్రవర్గాలే చెబుతాయి. మరి ఇప్పుడు దూకుడు ఎక్కడికి పోయినా ఎక్కడో దగ్గర ఆగాల్సిందే. ఆ ఫలితాన్ని ఇస్తుందా? దిల్ రాజు లాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని నిర్ణయాలు తీసుకోగలుగుతారా? ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మరి దీని మొత్తానికి కారణం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని దిల్ రాజు చెబితే ఆ ఇన్ఛార్జ్ మీద చర్యలు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ బహిష్కృత నేత వచ్చి కాదు దిల్ రాజు వాళ్ళ తమ్ముడే కారణం అని చెప్పి ఆయన ఆధారాలు చూపించారు. మరి ఏది అటువైపు జనసేన వైపు నుంచి కిక్కురు మనలేదు, దిల్ రాజు మీద కిక్కురు మనలేదు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ముఖ్యమంత్రికి సన్నిహితుడు, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాసింత బలపడ్డాడు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదిక మీద నుండి దిల్ రాజు టార్గెట్గా ఏం చర్యలు తీసుకోగలుగుతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు? ఒక్కరి టార్గెట్గా సినిమా రిలేటెడ్, థియేటర్ రిలేటెడ్ నిర్ణయాలు ఉంటాయా? కాదని చెప్పి అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటే సినిమా పరిశ్రమకు వచ్చే ఇబ్బందులు ఏంటి? ఆ పరిశ్రమ ఎలా స్పందిస్తుంది? అసలు సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈయనైతే ఏదో ఆవేశంగా మొదలెట్టారు. ఇది కూడా నాకు తెలిసి సీజ్ ద షిప్ లాగే అటు ఇటు కాకుండా ఆగిపోతుంది, ఇది కూడా ఫలితాన్ని ఇవ్వదు అని నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నా. సరే చూద్దాం, 10 రోజులు ఏం ఫలితాన్ని ఇస్తుంది, ఇంకో 2 వారాలు చూద్దాం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు సినిమా థియేటర్లను ఏ విధంగా సంస్కరించబోతున్నారు. మనము గట్టున ఉండి నిలబడి చూస్తూ ఉందాం మరి.